నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం చేస్తున్నారు నా కోసం అలాగే మన ప్రేక్షకుల కోసం? పాలక్ బూందీ రైస్. పాలక్ బూందీ రైస్. వావ్. సో పాలక్ రైస్ చాలా బాగుంటుంది. సో దాంట్లో మీరు బూందీ కాంబినేషన్ లో చేస్తున్నారు. చాలా బాగుంటుంది. అంటే దీనికి అడిషనల్ గా కాంబినేషన్ ఏం అక్కర్లేకుండా డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకే, సో చాలా బాగుంటుంది అంటున్నారు. మరి రాజు గారు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పాలక్ బూందీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పాలక్ బూందీ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, బూందీ 1/2 కప్పు, పాలకూర పేస్ట్ 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ముందుగా పాలకూరని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే అన్నం పొడి పొడిలాడేలాగా వేడి వేడిగా ఉడికించుకుని పెట్టుకోవాలి. సో ఈ రెండు రెడీగా ఉంటే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేయచ్చమ్మా. అంతే కదా సార్ రాజు గారు? సడన్ గా సార్ అన్నదేంటి, గ్యాప్ వచ్చింది కదా. మళ్ళీ ఈ గ్యాపులుగా రావడం వల్ల చాలా కష్టంగా ఉంది రాజు గారు మేనేజ్ చేయడం. బట్ స్టిల్ ఐ మిస్ అభిరుచి. చాలా గ్యాప్ వచ్చింది. ఇట్స్ ఓకే. సో ముందు పాలకూర యాజ్ యూజువల్ మనం ఉడికించి పేస్ట్ చేసి పెట్టేసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. ఇందులో ఎండుమిరపకాయలు వేస్తే బాగుంటుందా రాజు గారు? కొంచెం మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. అంటే ఇక్కడ బూందీ కాంబినేషన్ తీసుకున్నాం కదండి. ఓకే. సో ఎండుమిరపకాయలు, సింపుల్ పోపు అండి. సింపుల్ పోపు, జీలకర్ర, సో దీంట్లోనే కొద్దిగా పచ్చిమిరపకాయలు అండి. సో ఇది కొంచెం మనకు స్పైసీగా ఉండడానికి కొద్దిగా ఘాటు. ఓకే. అలాగే కరివేపాకు. ఓకే. యాక్చువల్లీ అభిరుచికి నాకు ఒక అవినాభావ సంబంధం ఉన్నట్టుంది రాజు గారు. నేను మొన్నే ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు గోంగూర బూందీ రైస్ తిన్నా. అక్కడ అది చాలా ఫేమస్ అని విని ఎంత బాగుందంటే, ఇది చాలా బాగుంది, ఇలాంటిది ఏదైనా అభిరుచిలో చేస్తే బాగుంది అనుకున్నా. ప్రామిస్, ఐఎమ్ నాట్ ఫేకింగ్. సో నిజంగా అలా అనుకున్నా. ఈ రోజు చూసారా బూందీ కాంబినేషన్ లో మీరు పాలక్ ఇంకొంచెం డిఫరెంట్ గా. అంటే అది ఆల్రెడీ మీరు తినేసారు కదా, అలా సిగ్నల్స్ వచ్చేస్తాయి. మీకు కూడా ఆ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి అర్థమైపోయింది అనమాట. గ్రేట్. సో ఇప్పుడు దీంట్లో పాలకూర పేస్ట్. సో మరీ ఎక్కువ కాకుండా రైస్ క్వాంటిటీకి సరిపడా వేసుకుంటే బాగుంటుందండి. దీంట్లోనే కొద్దిగా పసుపు. ఓకే. సో ఇది కొంచెం మనకు నూనెలో వేగేసి కొద్దిగా దగ్గరకు వచ్చేస్తే మనం రైస్ అది యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం వేగాలి కాబట్టి, ఎలాగో పాలకూర పేస్ట్ ఆల్రెడీ ఉడికించాం కాబట్టి పెద్దగా మనకు ఆ స్మెల్ అంటే కొంచెం దగ్గరికి రావాలంటే. సో కొంచెం వేగాలి కదా, అలోపు ఏం చేద్దాం, ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ హవా నడుస్తుంది. ఎక్కడ చూసినా అందరూ కూడా ఇమిటేషన్ జ్యువెలరీ వేసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు. అది ఈజీ కదండి. బంగారం అనుకోండి, మెయింటెనెన్స్ చాలా కష్టం. ఎక్కడ పడిపోతుందో అని భయం, ఎక్కడ దొంగలు దోచుకెళ్తారో అని ఇంకా భయం. సో ఆర్టిఫిషియల్ జ్యువెలరీని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అనుకున్నాం కదా. ఎలా అంటే ఒక ఉలన్ క్లాత్లో కానీ కాటన్ క్లాత్లో కానీ చుట్టి కనుక భద్రపరచుకుంటే షైనింగ్ పోదు, స్టోన్స్ అవి ఊడిపోవు, చాలా సేఫ్గా ఉంటుంది, ఎన్ని రోజులైనా మన్నుతుంది. చిట్కా చూసేసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం. ఓకే రాజు గారు, ఇది వేగిపోయిందా? దగ్గరకు వచ్చేసింది కదా. దీంట్లో సరిపడా ఉప్పు. పాలకూర కాబట్టి కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. కొంచెం ఆల్రెడీ కాస్త అది సాల్ట్ ఉంటుంది కదా, కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి ఇది ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. సో దీంట్లోనే ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్. ఓకే. బాస్మతి రైస్ గనక అవైలబుల్ లేకపోతే నార్మల్ రైస్ కూడా ఓకే చేసుకోవచ్చు, పర్లేదు. ఇది కొంచెం ఎక్స్ట్రా టేస్ట్, అంటే ఆ బాస్మతి ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నాను. సో ఆ పాలకూర కాంబినేషన్ బాగుంటుంది. బూందీ అనేది ఎప్పుడైనా కూడా మనం లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వెంటనే స్టవ్ ఆపాలి, ఎందుకంటే అది కొంచెం త్వరగా మనకి సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి ఎండింగ్ లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి పాలకూర ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుని ఇలాంటివి ఏంటంటే మనం బాక్స్ లాంటి వాటిలో క్యారీ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా కొంచెం అంటే రైనీ సీజన్ లో కానీ వింటర్ లో కానీ, సో ఈవినింగ్స్ లేదా అలాంటి టైంలో వేడివేడిగా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. కార బూందీ. ఫైనల్ గా బూందీ. సో ఎస్పెషల్ గా ఇంకో విషయం ఏంటంటే ఆకుకూరలు ఈ మధ్య కాలంలో కొంచెం బాగుండట్లేదు కాబట్టి బయట దొరికేవి
డెఫినెట్లీ ఉడికించే వాడాలి. నీట్గా క్లీన్ చేసుకుని కొంచెం వేడి మీద ఉడికించేసి ఆ తర్వాత వాడుకుంటే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కదా, అదనమాట. అయిపోయింది. బాగు. ఇప్పుడు ఇంకా బాగుంది రాజు గారు బూందీ వేసిన తర్వాత. ఎస్, అక్కడక్కడ అవి కూడా కనిపిస్తాయి. ఎస్, మీరు అన్నట్టు ఇంకా వేరే కాంబినేషన్ ఏం అక్కర్లేదు రాజు గారు. అక్కర్లేదండి. సో అంటే కొంచెం పోపు ఇచ్చాము, దాంట్లో పాలకూర టేస్ట్ ఉంది, మధ్య మధ్యలో ఈ బూందీ కూడా తగులుతూ ఉంటుంది ప్రతి బయటలో కూడా. సో సరిపోతుంది. సో ఇంకొద్దిగా పైనుండి వేస్తున్నాను, కొంచెం కరకరలాడుతూ తగులుతుంది. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, వావ్. సో పాలక్ బూందీ రైస్ రెడీ అండి. ఘుమఘుమలాడిపోతూ పాలక్ బూందీ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పాలక్ బూందీ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, అన్నం, జీలకర్ర పొడి, బూందీ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ బూందీ రైస్ రెడీ.